హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్. అప్స్ ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ సంబంధించి మనకి ఈ పబ్లిక్ థియరీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేసరికి మనకి మార్చ్ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి కదా. అయితే వారికి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ పాస్ మార్క్స్ అయితే చూద్దాం అనమాట. అంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎలాగో ఐడియా ఉంటుంది, కానీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఐడియా ఉండదు కదా. ఎన్ని పాస్ మార్క్స్ రావాలని అంతేకాకుండా మనకి బార్డర్ మార్క్స్ ఎన్ని మొత్తం డిస్తే క్లారిటీగా చెప్తాను. ఇప్పటికి వచ్చి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అయితే డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే మనకి టోటల్గా ఇంటర్కి సంబంధించి ఎంపీసీ బైపీసీ హెచ్ఈసీ అయితే ఉంటాయి కదా. అయితే వీటికి సంబంధించి టోటల్గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీసీ బైపీసీ తీసుకుందాం. ఎంపీసీ బైపీసీకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లాంగ్వేజెస్ అయితే ఉంటాయి కదా, హిందీ, తెలుగు, సాంస్క్రిట్ అండ్ అంతేకాకుండా ఇంగ్లీష్. వీటి పేపర్ వచ్చేసరికి మనకి 100 మార్క్స్కి అయితే ఇస్తారనమాట. 100 మార్క్స్ గాను మీరు పాస్ అవ్వాలి అంటే 35 మార్క్స్ అయితే రావాలన్నమాట. 35 మార్క్స్ వస్తేనే మీరు ఏంటంటే ఎగ్జామ్ అయితే పాస్ అయినట్టు. బార్డర్ మార్క్స్ అంటే ఆన్ అండ్ యావరేజ్ మీకు 30+ వచ్చాయి అనుకోండి, వాళ్ళు పాస్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. ఇంకా గ్రూప్ సబ్జెక్ట్ విషయానికి వస్తే అంటే మనకి లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అయితే ఉన్నాయి కదా. వీటికి సంబంధించి మనకి ఎగ్జామ్ అనేది 75 మార్క్స్కి అయితే ఉంటుంది కదా. 75 మార్క్స్ గాను మనకి పాస్ మార్క్ వచ్చేసరికి 28 మార్క్స్. ఓకేనా. 75కి మీకు 28 మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టు అనమాట. దీనికి గాను మీరు 24+ తెచ్చుకుంటే, ఓకేనా. 24, 25 ఈ మధ్యలో తెచ్చుకుంటే అక్కడ మనకి ఎక్కడైనా సరే మనకి క్వశ్చన్స్ అనేవి అయితే అటెంప్ట్ చేస్తే, ఓకేనా. మీకు 25 రావాలని చెప్పేసి మీరు 25 మార్క్స్కి రాస్తే వాళ్ళు అయితే వేయరు. మీరు ఎక్స్ట్రా రాయాలి. అంటే మీరు ఎంతో కొంత కరెక్ట్ రాసి ఒక 3-4 ఎస్ఏలు కరెక్ట్గా రాసి ఇంకొక 2 ఎస్ఏలు మనకి అటెంప్ట్ చేశారనుకోండి. అటెంప్ట్ చేసినందుకు మార్క్స్ అయితే వేస్తారనమాట. 24+ మార్క్స్ అయితే మీకు వచ్చాయి అనుకోండి. మీకు ఏంటంటే పాస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మిగిలిన గ్రూప్స్ అన్నింటిలో కూడా 100 మార్క్స్ కాబట్టి 35 మార్క్స్కి అయితే రావాలి. బార్డర్ వచ్చేసరికి 30 నుంచి అయితే ఉంటుందన్నమాట. పేపర్ కరెక్షన్ అయితే మొత్తం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే పేపర్ ప్రజెంట్ చేసేటప్పుడు మీకు వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే కరెక్ట్గా రాయండి. ఒక 2 to 3 క్వశ్చన్స్ కరెక్ట్గా రాస్తే ఖచ్చితంగా మనకి ఏంటంటే అటెంప్ట్ చేసినందుకు ఒక 2 మార్క్స్ 3 మార్క్స్ అయితే వేస్తారు. బార్డర్లో ఉంటే ఖచ్చితంగా పాస్ అయితే చేస్తారనమాట. కాబట్టి ఇది ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో నెక్స్ట్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీన్ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్